హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు కొరమీను చేపల పులుసు చేస్తున్నాను. మరి ఎలా చేయాలో నా స్టైల్లో మీరు చూసేయండి. ముందుగా అయితే ఒక పావు కేజీ ఫిష్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేట్ ప్రాసెస్ అయితే మీకు తెలుసు కదా. కారం పొడి, ఉప్పు, ధనియా జీరా పౌడర్, పసుపు, నూనె, గరం మసాలా ఇవన్నీ కలిపి మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి పెట్టుకొని, వెడల్పాటి కడాయి పెట్టుకొని, ముందుగా అయితే నేను ఒక కట్ట కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇక ఈ కడాయి లోపల తగినంత నూనె వేసి, ఉల్లిగడ్డలు వేసి అవి కాస్త వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసానమాట. అది కాస్త పచ్చి వాసన పోయినాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకున్నాను. ఇక ఆ పులుసుని అయితే ఇందులో వేస్తున్నాను. ఇక ఆ పులుసు మసిలేటప్పుడు కొద్దిగంత ఉప్పు, కొద్దిగా కారం, మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కారం ఉంది, పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఓకే, జస్ట్ కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసి పులుసుని అయితే మసల పెట్టుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత పులుసు అయితే మసిలిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్లను అయితే ఈ పులుసు లోపలికి వేయాలి. ఈ పులుసులోకి ఫిష్ వేసేసాక గిన్నెతో ఇలా రౌండ్గా తిప్పాలి. ఎందుకంటే మనం చెంచాతో కలిపితే ఫిష్లు అనేటివి విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా గిన్నెను కదపాలి. అంటే ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఈ ఫిష్లో ఉన్న మసాలా అంతా పులుసు లోపలికి దిగి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అలా మరగపెట్టామంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఫిష్ అనేది త్వరగానే ఉడికిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. పులుసులో వేసిన ఒక 10 నిమిషాల తర్వాత ఫిష్ అయితే ఉడికిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా తేలింది. అంతేనండి, ఎంతో టేస్టీ కొరమీను చేపల పులుసు. మరి మీరు ఎలా చేస్తారు? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.